మన ఇండియన్ రైస్ కువైట్లో వాడుతున్నందుకు చాలా గౌరవంగా అయితే ఉందన్నమాట. మన ఇండియన్ రైస్ వెరీ గుడ్ రైస్ అని చెప్తారు ఈ కువైట్ వాళ్ళంతా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం. ఈ 50 కేజీల మూట నేను ఇప్పుడు ఒక్కని ఎత్తుకోవాలి. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరే. గైస్ ఫోన్ కార్లో పెట్టిపోతాను, నేను వచ్చేదాకా చూస్తా ఉండండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రవిరేమో. వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే అయితే నేను రేషన్ షాప్ దగ్గర ఉన్నాను. కువైట్లో ఫస్ట్ టైం నేను రేషన్కి వచ్చా. కువైట్లో రేషన్ షాప్ ఎలా ఉంటుంది, ఏ రైస్ ఇస్తారో ఏమి ఇస్తారో అన్నీ చూపిస్తా, క్లియర్గా చూస్తుంది. ఇదే మా కార్ అనమాట. అక్కడ కనబడుతుంది మా బావ, అతనైతే ఇప్పుడు ప్రేయర్కి వెళ్తున్నాడు. నువ్వు అది తీసుకొని ఇంటి దగ్గరికి పెట్టేసి మళ్ళీ ఇక్కడికే రా అని చెప్పాడు అనమాట. ఇదే రేషన్ షాప్ లొకేషన్. మేము ఉండేది మిస్రఫ్ అనమాట, చూసేయండి. నా కార్ అది. మా బాబా ప్రేయర్కి వెళ్తున్నాడు, నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రావాలా. ఈ రేషన్ షాప్ ఆల్రెడీ బిల్ అయితే వేపించేసాము. వీళ్ళు మొత్తం నన్ను ఏమడుతానంటే నీకు అరబీకి రాదా ఇది రా అడుగుతున్నారు. నాకేం అరబీ రాదని చెప్తున్నా. కువైట్కి వచ్చి 1 month 2 months అవుతుందని చెప్తున్నా. ఇక్కడ పాల పొడి, నూనె ఇవే మాకు వస్తాయి. అవి చికెన్ అనమాట. 10 pieces, మొత్తం 20 pieces వచ్చాయి. అవి మన ఇండియన్ రైస్. మొత్తం ఇండియన్ రైసే, మొత్తం ఇండియన్ రైస్. ఇవి ప్రాన్స్ అనమాట. చాలా రకాలకి అయితే మాకు బిల్ అయితే 41 KD అయితే అయింది. దిస్ ఇస్ ఇండియన్ రేషన్ షాప్. ఇవన్నీ మాకు కార్లో పెట్టినందుకు మా పాప అందరికి 1 KD తెచ్చారు. మొత్తం 41 KD అయింది సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను వీడియో క్యాప్చర్ చేయలే, అప్పుడు 65 KD అయితే అయింది. చూడండి మొత్తం రేషన్ షాప్ చూస్తున్నా. ఇవి టమాటో సాస్, అవన్నీ మిల్క్ ప్యాకెట్స్, ఇవి రైస్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ ఇండియన్ రైస్. బ్యాళ్ళు, చక్కెర, రైసు. ఓకే. هذا مدير كبير مال التأمين هذا. ايوه مدير كبير مال التأمين هذا محمد عصمت، مصري الجنسية، بحيري، فلاح. يلا انا فاهم حاجة. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్. ఓకే మరి స్టార్ట్ అవుదామా? మా ఇంటి దగ్గరికి వచ్చేసాయి అనమాట. సరుకు చూసారా, గేట్ అయితే క్లోజ్ చేసింది. ఇది అలారం కొడితే వచ్చి గేట్ తెస్తారు మా వాళ్ళు. ఈ 50 కేజీల మూట నేను ఇప్పుడు ఒక్కని ఎత్తుకోవాలి. గైస్ ఫోన్ కార్లో పెట్టిపోతాను, నేను వచ్చేదాకా చూస్తా ఉండండి. వచ్చేసా. మీరు చూడకుండా అంటే ఫోన్ ఎవడో ఒకటి దింకొంబో. మళ్ళీ వస్తా ప్లీజ్, చూస్తా ఉండ. థ్యాంక్ యూ నా మొబైల్ ఇంతసేపు మీరు చూసినందుకు.
ఓకే ఫైనలీ మొత్తం సరుకంతా ఇంట్లో పెట్టేసిన. ఇప్పుడు మా బాబాని పిక్ చేసుకోవడానికి మళ్ళీ నేను అక్కడ రేషన్ షాప్ దగ్గర ఉన్న మసీద్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే గైస్, రేషన్ షాప్ వీడియో ఎలా ఉంది? మన ఇండియన్ రైస్ కువైట్లో వాడుతున్నందుకు చాలా గర్వంగా అయితే ఉంది అనమాట. మన ఇండియన్ రైస్ వెరీ గుడ్ రైస్ అని చెప్తారు ఈ కువైట్ వాళ్ళంతా, చాలా మంచిగా ఉంటాయి. ఇలానే మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకు. సైనింగ్ ఆఫ్ రవరి మౌంట, బాయ్.